లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈ మంచి ఉదయకాల సమయం దేవుని మాటలు వింటున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ఎలా ఉన్నారు? మీరు, మీ కుటుంబాలు, మీ బిడ్డలు క్షేమంగా ఉన్నారా? దేవుని మహాకృప మీకు, మీ కుటుంబాలకి తోడయుండును గాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. ద్వితీయోపదేశకాండ గ్రంథం 26వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చదువుకుందాం. మనము మన పితరుల దేవుడైన యెహోవాకు మొరపెట్టినప్పుడు యెహోవా మన మొరను విని మన బాధను, ప్రయాసమును, మనకు కలిగిన హింసను చూసెను. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో దైవజనుడైనటువంటి మోషే ద్వారా, ఆ నాయకుడు ద్వారా దేవుడు రాయించినటువంటి ఈ ద్వితీయోపదేశకాండ గ్రంథంలో అమూల్యమైన మాటని ఆయన తెలియజేస్తూ ఉన్నారు. ఏంటయ్యా అంటే, మనము మన పితరుల దేవుడైన యెహోవాకు మొరపెట్టినప్పుడు యెహోవా మన మొరను విని మన బాధను, మన ప్రయాసమును, మనకు కలిగిన హింసను చూసెను. హల్లెలూయా. మనం ఆరాధిస్తున్నటువంటి మన తండ్రి అయిన దేవుడు, ఆయనకు మొరపెట్టినప్పుడు ఆయన మన బాధను చూస్తాడు, మనకు కలిగిన హింసను చూస్తాడు. ఇశ్రాయేలీల ప్రజల గురించి ఈ మాటలు వ్రాయబడి ఉన్నాయి. నిజమే, ఆయన బాధను చూసే దేవుడు. ఐగుప్తు దేశంలో ఆ ఫరో చేతుల కింద, ఆ ఐగుప్తు సైన్యము చేతుల క్రింద ఇశ్రాయేలీల ప్రజలు నలిగిపోతూ ఉన్నప్పుడు, కఠినమైనటువంటి శ్రమలు ఇశ్రాయేలీల ప్రజలకి కలిగినప్పుడు, కఠినమైన బాధలు ఐగుప్తీయులు ఇశ్రాయేలీలకి పెట్టినప్పుడు, ఆ బాధను తట్టుకోలేక, ఆ శ్రమని తట్టుకోలేక పితరుల దేవుడైన యెహోవాకి వారు మొరపెట్టారు. మనం ఆరాధిస్తున్న మన తండ్రి అయిన దేవుడు మొరపెట్టగా ఆలకించే దేవుడండి. అందుకే కీర్తనాకారుడు అంటాడు, ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చెదరు అని. నిజమేనండి, మనం ఆరాధిస్తున్న మన తండ్రి అయిన దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు. ఏ వ్యక్తి అయితే దేవునికి మొర పెడతాడో ఆ వ్యక్తి యొక్క మొరను దేవుడు వింటాడు. వారి యొక్క బాధను ఆయన చూస్తాడు, వారికి కలిగిన హింసను ఆయన చూస్తాడు, వారికి కలిగే ప్రయాసను దేవుడు చూస్తాడు. చూసి ఊరుకునే దేవుడు కాదు, ఆ శ్రమలో నుండి బయటికి తీసుకొస్తాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దామండి. హల్లెలూయా. మనం ఆరాధిస్తున్న దేవుడు శ్రమల్లో నుండి బయటికి తెచ్చే దేవుడు అండి. కష్టంలో నుండి బయటికి తెచ్చే దేవుడు, హింసల్లో నుండి బయటికి తెచ్చే దేవుడు అండి. అందుకనే దావీదు భక్తుడు అంటాడు, నాకు శ్రమ కలిగినప్పుడు నేను నా దేవునికి మొరపెట్టి తిని, చెరసాల్లో నుండి నేను దేవునికి మొరపెట్టగా ఆయన నన్ను విడిపించాను అని. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. నువ్వు ఎక్కడ బంధకాలలో ఉండి దేవునికి మొరపెట్టినా సరే, నేను ఆరాధిస్తున్న నా తండ్రి అయిన దేవుడు ఖచ్చితంగా నిన్ను విడిపిస్తాడు. ఈ ఉదయకాల సమయం దేవుని మాటలు వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా సరే దేవునికి మొరపెట్టగలిగితే, నా తండ్రి అయిన ప్రభువుకి నువ్వు ప్రార్థన చేయగలిగితే, యేసుక్రీస్తు నిజమైన దేవుడని, నిత్యజీవం ఇస్తాడని, నీ బాధల్లో నుండి నీకు విడుదలిస్తాడని, నీ కష్టాన్ని పోగొడతాడని, నీ ప్రయాసను తీసేస్తాడని నువ్వు నమ్మగలిగితే, ఆయనకు మొరపెట్టగలిగితే ఖచ్చితంగా నీ మొర వింటాడు. ఆయన నీకు సహాయం చేస్తాడు, బాధలన్నిటిలో నుండి విడిపిస్తాడండి. నిర్గమాకాండ గ్రంథం 3వ అధ్యాయంలో మనం చూస్తే ప్రభువే అంటున్నాడు, మరియు యెహోవా ఇట్లనెను, 3వ అధ్యాయం 7వ వచనం అండి.
మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని. వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకును, ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు, అనగా కనానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, ఫెరిచీలకు, హివ్వీయులకు, యెబూసీయులకు నివాస స్థానమై పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను. హల్లెలూయా. నేను ఆరాధిస్తున్న నా తండ్రి అయిన దేవుడంటే శ్రమను చూస్తాడు, మొరని వింటాడు, బాధను పోగొడతాడు, హింసను పోగొడతాడు. అంత మాత్రమే కాదండి, పాలు తేనెలు ప్రవహించే మంచి దేశానికి, నెమ్మది కలిగిన దేశానికి, శాంతి కలిగిన దేశానికి, సమాధానము కలిగిన దేశానికి దేవుడు తన ప్రజల్ని నడిపిస్తాడు. హల్లెలూయా. ఆయనకు మొరపెడితే ఇన్ని ఆశీర్వాదాలు ఉన్నాయా? అంత మాత్రమే కాదండి, పరమును విడిచి నీ బాధను పోగొట్టడానికి ఆయన దిగొచ్చేస్తాడంట. చూడండి ఎంత గొప్ప దేవుడు. మనం ఆయన దగ్గరికి ఏమి వెళ్ళవసరం లేదండి. నువ్వు బాధలో ఉండి మొరపెడితే నువ్వు ఎక్కడున్నావో నువ్వు ఉన్న స్థలంలోనికి ఆయన వచ్చేస్తాడు. ఆయన నీకు సహాయం చేస్తాడు. అంత గొప్ప దేవుడు నేను ఆరాధిస్తున్న నా తండ్రి అయిన దేవుడు. ఈ ఉదయకాల సమయం దేవుని మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, నువ్వు ఏ బాధలో ఉన్నా సరే, ఏ హింసలో ఉన్నా సరే, ఏ కష్టంలో ఉన్నా సరే, నువ్వు దేవునికి మొరపెట్టగలిగితే ఖచ్చితంగా ఆయన నీ బాధను చూస్తాడు, నీ హింసను చూస్తాడు, నీ కష్టాల నుండి, నీ కష్ట దినాల్లో నుండి ఆయన నిన్ను విడిపిస్తాడు. నీ జీవితంలో ఆయన మేలు చేస్తాడు. మేలు చేసే యేసయ్య దగ్గరికి నువ్వు వస్తావా? సహాయం చేసే తండ్రి దగ్గరికి నువ్వు వస్తావా? నీ కష్టాన్ని పోగొట్టి నీకు నెమ్మది కలిగిన స్థలాన్ని, పాలు తేనెలు ప్రవహించే ఆ కనాను దేశంలోనికి నిన్ను వారసుడిగా చేసే ప్రభు దగ్గరికి, ఆయన పాదాల దగ్గరికి నువ్వు వస్తావా? నువ్వు వస్తే, నువ్వు ఆయనకు మొరపెడితే ఖచ్చితంగా ఆయన నీకు సహాయం చేస్తాడు. నీ మొరను వింటాడు, నీ బాధను పోగొడతాడు, నీ కష్టాన్ని పోగొడతాడు, నీకు నెమ్మదిని, శాంతిని, సమాధానాన్ని ఇస్తాడండి. ఆయన దగ్గరకు నువ్వు రాగలిగితే, మొరపెట్టగలిగితే ఈ దీవెనలన్నీ నీకు వస్తాయి. ఆయనిచ్చే సమాధానం మీకు కలుగునుగాక. ఆయనిచ్చే సంతోషం మీ కుటుంబాలకి కలుగునుగాక. మీ బాధని, కష్టాన్ని దేవుడు చూసి మీకు సహాయము చేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ మంచి ఉదయకాల సమయం అమూల్యమైన నీ మాటల ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు. ఆ రోజు మా పితరులైనటువంటి ఇశ్రాయేలీయులు పెట్టిన మొరను మీరు విన్నారయ్యా. వారి బాధను చూశారు, వారి హింసను చూశారు, వారి కష్టాన్ని మీరు చూశారు. వారిని విడిపించడానికి మీరు పరలోకాన్ని విడిచి భూమి మీదకి దిగి వచ్చారు ప్రభువా. ఆ బానిసత్వపు బ్రతుకు నుండి వాళ్ళని విడిపించి పాలు తేనెలు ప్రవహించే ఆ కనాను దేశానికి మా పితరులైన ఇశ్రాయేలీయులను మీరు నడిపించారు. ఆ రోజు కాదయ్యా, ఈ రోజు కూడా మీరు మా మధ్యలో ఉన్నారు. ఎందరైతే నిన్ను అంగీకరించి నేను ఈ బాధలో ఉన్నాను, నేను ఈ కష్టంలో ఉన్నాను అని నీకు మొరపెడుతూ ఉన్నారో వారందరి బాధలు చూడు నాయన. వారందరి బాధల్లో నుండి వారికి విడుదల దయచేయండి. నీ గొప్ప కార్యాలు జరిగించండి. ఉదయకాల సమయం నీ మాటలు వింటున్న ప్రతి కుటుంబాన్ని దీవించండి. వారి బాధలన్నిటిలో నుండి, హింసలన్నిటిలో నుండి వారికి విడుదల మీరు దయచేయండి. ఈ ఉదయకాల సమయం ఉద్యోగాలకి, డ్యూటీలకు వెళ్తున్న బిడ్డలను మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం. కాలేజీలకి, స్కూళ్ళకి వెళ్తున్న బిడ్డలను మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నామయ్యా. రోడ్ల మీద ప్రయాణిస్తున్న బిడ్డలను మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం. పాడి పంటలు, పశువులు కలిగిన పిల్లల్ని మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నామయ్యా. కూలి పనులు చేస్తున్న బిడ్డలను మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం. అందరికీ నీ కృపా, కాపుదల, క్షేమం, దీవెన అందరికీ దయచేయండి. అందరి ప్రయాణాల్లో, రాకపోకల్లో మీరు తోడుగా ఉండండి. ఎవరికి ఏ కీడు అంటకుండా అందరినీ మీరు కాపాడి క్షేమాన్ని అనుగ్రహించమని నజరేయుడును శక్తి కలిగిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో
ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. అందరికీ వందనాలు. తిరిగి రేపు ఉదయకాల సమయం ఇదే సమయానికి మరలా మనం కలుసుకుందాం. దేవుని మహాకృప మీకు తోడై ఉండునుగాక. ఆమేన్.